నమస్తే ప్రాదేశిక వార్తలకి స్వాగతం. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఒక కుర్రాడు తన చేతులు కాళ్లు కట్టేస్తూ ఒంటికి 35 తాళాలు వేయించుకున్నాడు. తర్వాత అతన్ని ఒక తాడుకు వేలాడదీసి భగభగ మండుతున్న మంటల్లోకి పంపారు చుట్టూ ఉన్న జనం. ఇదంతా ఆ కుర్రాన్ని హింసించే ప్రయత్నం కాదు, ఎవరూ చేయలేని సాహసాన్ని తను చేసి చూపించాలనే ఆ యువకుడి ఆరాటం. ప్రఖ్యాత మెజిషియన్ జాదూగర్ ఆనంద్ కుమారుడు ఆకాష్ చేసిన అగ్ని విన్యాసం ఇది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆకాష్ చేసిన అగ్ని విన్యాసం ప్రేక్షకులను అబ్బురుపరిచింది. ఏప్రిల్ 5 నుంచి జరగబోయే ప్రఖ్యాత మెజిషియన్ జాదూగర్ ఆనంద్ ఇంద్రజాల ప్రదర్శనలోని హైలైట్స్ ను ఒక్కొక్కటిగా ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగమే ఆనంద్ కుమారుడు ఆకాష్ చేసిన ఈ ఫైర్ ఎస్కేప్ విన్యాసం. आकाश जोरदार तालियों से स्वागत कीजिए। ప్రేక్షకుల ప్రోత్సాహం వల్లే తాను ఈ ఘనత సాధించారంటున్నాడు ఆకాష్. మ్యాజిక్ షోలో తనంత వాడవుతున్న కొడుకును చూసి ఆనంద్ కూడా మురిసిపోతున్నారు. ఈ షో కోసం ఆకాష్ చాలా కష్టపడ్డాడని చెప్తున్నారు. सारी हिम्मत जो मेरी है, जो जितना भी करेज है, जितनी भी इंस्पिरेशन है, सब लोगों से ही है। आप इन लोगों को देखिए कितना इन लोगों ने सपोर्ट किया, कितना हेल्प दिया मेरे को हर तरह से। थैंक यू सो मच एवरीबडी, आई एम योर फैन। क्योंकि आपने देखा है कि 6 सेकंड के अंदर आकाश वहां से रिलीज होकर बाहर आ चुके थे और आप अच्छी तरह सोच सकते हैं यदि वो 1 या 2 सेकंड और रुकते तो क्या हालत होती। जो लोग 200 फुट दूर खड़े थे वो भी वहां खड़े नहीं रह पा रहे थे, भाग रहे थे वहां से। और एक इंसान जो आग की उतनी गर्मी के बीच मौजूद हो और वहां से वो अपना यदि इस तरीके का करिश्मा दिखलाता है तो मैं सोचता हूं कि हम लोगों के लिए, हमारे देश के लिए बहुत गर्व और सम्मान की बात है।